ఇక్కడ అందించిన సమాచారం కేవలం మత విశ్వాసాల మీద ఆధారపడి సేకరించింది మాత్రమే. దీనికి సంబంధించిన శాస్త్రీయ ఆధారాలకు సంబంధించి R24 ఛానల్ ఎలాంటి బాధ్యత తీసుకోదు. ఈ సమాచారాన్ని పరిగణలోకి తీసుకునే ముందు పండితులను సంప్రదించి పూర్తి వివరాలు తెలుసుకోగలరు. పై సమాచారాన్ని R24 ఛానల్ ధృవీకరించడం లేదు. రానున్న అకాడమిక్ ఇయర్ రాశి ప్రకారం విద్యార్థుల భవిష్యత్ ఇదిగో. ర్యాంకులు కొట్టేదెవరు, ట్రాక్ తప్పేదెవరు? శ్రీ క్రోధినామ సంవత్సరంలో ఏ రాసుల విద్యార్థులు చదువులో వెలుగుతారు? ఏ రాసుల విద్యార్థులు చెడు సావాసాల బారిన పడతారు? గ్రహాల అనుగ్రహం ఏ రాసుల విద్యార్థులపై ఎలా ఉంది? వాచ్ దిస్ R24 స్పెషల్. కొన్నిసార్లు విద్యార్థులు ఎంత కష్టపడి చదివినా మంచి ఫలితాలు సాధించలేరు. కొన్నిసార్లు కష్టానికి తగిన ఫలితం పొందుతారు. అందుకే గ్రహబలం కూడా తోడవ్వాలి అంటారు జ్యోతిష్య శాస్త్ర పండితులు. ఏప్రిల్ 9 నుంచి మొదలయ్యే శ్రీ క్రోధినామ సంవత్సరంలో ఏ రాసుల విద్యార్థులు చదువులో రాణిస్తారో తెలుసుకోండి. మేషరాశి విద్యార్థులకు శ్రీ క్రోధినామ సంవత్సరంలో గురుబలం బాగుంది. ఇతర విషయాలపై కన్నా చదువుపై శ్రద్ధ పెరుగుతుంది. ఇంజనీరింగ్, మెడికల్, లా సెట్ సహా ఇతర ఎంట్రన్స్ పరీక్షలు రాసేవారు మంచి ర్యాంకులు సాధిస్తారు. అనుకున్న కాలేజీలో సీటు పొందుతారు. ఇక ఉగాది నుంచి వృషభ రాశి విద్యార్థులకు బ్యాడ్ టైం మొదలవుతోంది. చదువుపై శ్రద్ధ తగ్గుతుంది. పరీక్షల్లో మంచి ఫలితాలు సాధించలేరు. చెడు సావాసాల వల్ల చాలా నష్టపోతారు. పై చదువుల కోసం రాసే ప్రవేశ పరీక్షల్లో ఆశించిన ఫలితాలు సాధించలేరు. విదేశాలకు వెళ్ళాలి అనుకునే వారి కోరిక నెరవేరుతుంది. మిథున రాశి విద్యార్థులకు ఈ ఏడాది చదువుపై శ్రద్ధ తక్కువే ఉంటుంది. చాలా కష్టపడితేనే కనీస ఫలితాలు సాధించగలరు. విదేశాల్లో చదవాలనుకున్న వారి కోరిక నెరవేరుతుంది. ఎంట్రన్స్ పరీక్షల్లో మంచి ఫలితాలు వస్తాయి. కర్కాటక రాశి విద్యార్థులకు గురుబలం బాగుంది. జ్ఞాపక శక్తి పెరుగుతుంది. పరీక్షల్లో మంచి మార్కులు సాధిస్తారు. ఉన్నత విద్య కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. మెడికల్, ఇంజనీరింగ్, లా సెట్ లాంటి ప్రవేశ పరీక్షలు రాసేవారు మంచి ఫలితాలు సాధిస్తారు. కోరుకున్న కాలేజీలో సీటు సాధిస్తారు. సింహరాశి విద్యార్థులకు శ్రీ క్రోధినామ సంవత్సరం బాగానే ఉంది. చదువుపై ఇంట్రెస్ట్ పెరుగుతుంది. జ్ఞాపక శక్తి వృద్ధి చెందుతుంది. అయితే చెడు స్నేహాలు తగ్గించుకోకుంటే చాలా నష్టపోతారు. ఎంట్రన్స్ పరీక్షల్లో మంచి ర్యాంకులు వచ్చినా కావాలనుకున్న కళాశాలలో సీటు దక్కించుకోవడం కష్టమే. కన్యా రాశి విద్యార్థులకు గురుబలం కలిసొస్తుంది. పరీక్షల్లో మంచి ఫలితాలు సాధిస్తారు. చదువుపై శ్రద్ధ పెరుగుతుంది. ఎంట్రన్స్ టెస్టులు రాసేవారు మంచి ర్యాంకులు పొందినా ఆశించిన కళాశాలలో సీటు పొందలేరు. తులారాశి విద్యార్థులకు శ్రీ క్రోధినామ సంవత్సరంలో అస్సలు గురుబలం లేదు. అందుకే చదివింది గుర్తుండదు. జ్ఞాపక శక్తి తగ్గుతుంది. పరీక్షల్లో ఏదో అలా ఉత్తీర్ణులవుతారు అంతే. పైగా చదువుపై కన్నా ఇతర విషయాలపై చాలా ఆసక్తి పెరుగుతుంది. ఫలితంగా ఎంట్రన్స్ పరీక్షల్లో ర్యాంకులు సాధించలేరు. మంచి కళాశాలలో సీటు పొందలేరు. వృశ్చిక రాశి విద్యార్థులకు ఈ ఉగాది నుంచి మంచి టైం స్టార్ట్ అవుతోంది. గురుబలం ఉండడం వల్ల వీరు ప్రతిభను సరిగ్గా ప్రదర్శించగలుగుతారు. పోటీ పరీక్షలు రాసిన వారు మంచి ఫలితాలు పొందుతారు. మెడికల్, ఇంజనీరింగ్ సహా ఇతర ప్రవేశ పరీక్షల్లో మంచి ర్యాంకులు, ఆశించిన కాలేజీలో సీటు సాధించగలరు. విదేశాలకు వెళ్ళాలి అనుకున్న వారికి ఇది గుడ్ టైం. ధనుస్సు రాశి విద్యార్థులకు గురుబలం బాగుండడం వల్ల పోటీ పరీక్షల్లో మంచి ఫలితాలు సాధిస్తారు. విదేశాలకు వెళ్ళాలి అనుకుంటే ఇదే మంచి సమయం. ఎంట్రన్స్ పరీక్షల్లో మంచి ర్యాంకులు సాధిస్తారు. ఆశించిన కాలేజీల్లో సీటు పొందుతారు. మకర రాశి విద్యార్థులకు శ్రీ క్రోధినామ సంవత్సరంలో ఆగస్టు తర్వాత అద్భుతంగా ఉంటుంది. ఈలోగా రాసే పోటీ పరీక్షల్లో మంచి మార్కులు, ర్యాంకులు సాధించలేరు. మొదటి 6 నెలలు పడిన ఇబ్బందుల నుంచి తర్వాత 6 నెలలు పూర్తి స్థాయిలో ఉపశమనం ఇస్తాయి. కుంభరాశి విద్యార్థులకు ఈ ఉగాది నుంచి బాగుంది. చదువుపై శ్రద్ధ పెరుగుతుంది. ఎంట్రన్స్ పరీక్షల్లో మంచి ఫలితాలు పొందుతారు. తమకు నచ్చిన కళాశాలలో చదువుకోగలుగుతారు. విదేశాలకు వెళ్ళాలి అనుకున్నా ఇదే శుభ సమయం. మీనరాశి విద్యార్థులకు శ్రీ క్రోధినామ సంవత్సరంలో గురుబలం బాగుంది. పోటీ పరీక్షలు, ప్రవేశ పరీక్షల్లో మంచి ఫలితాలు సాధిస్తారు. ఇతర వ్యవహారాలపై శ్రద్ధ తగ్గించి మళ్లీ చదువు ధ్యాసలో పడతారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు.